హాయ్ అండి. ఈ సాటర్డే వచ్చిందంటేనే చాలు మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల టిఫిన్సే అవుతాయి. ఇలా సాటర్డే అని కాకపోయినా మ్యాక్సిమం ఎక్కువగా మేము టిఫిన్సే చేస్తూ ఉంటాం డైలీ. మరి టిఫిన్స్ చేస్తున్నామంటే డెఫినెట్‌గా దాంట్లోకి ఏదో ఒక చట్నీ ఉండాల్సిందే కదా! మా ఇంట్లో మాత్రం 2 చట్నీలైతే చేయాల్సిందే. ఎందుకంటే మా పిల్లలిద్దరికీ నచ్చింది మా బావకి నచ్చదు. మా బావకి నచ్చింది మా పిల్లలకి నచ్చదు. అందుకోసమని మా బావ కోసం కొబ్బరి చట్నీ చేసి పిల్లలిద్దరి కోసం బొంబాయి చట్నీ చేస్తున్నాను. ఈ 2 మిక్స్ చేసింది మిగతా వాళ్ళందరమీ కూడా తినేస్తూ ఉంటామన్నమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క చట్నీ చేస్తూ ఉంటాను. బట్ మాక్సిమం ఈ 2 చట్నీలు ఎక్కువగా చేస్తూ ఉంటాను. నేను బొంబాయి చట్నీ ఏ విధంగా చేస్తానంటే ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కాస్త వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో తాలింపు గింజలు అయితే వేస్తాను. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు అన్ని వేసి బాగా ఫ్రై అయ్యే లోపల ఒక పక్కన శనగపిండి తీసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు అన్ని వేసి వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకుంటాను. ఇది మిక్స్ చేసి పక్కన పెట్టుకొని అది ఫ్రై అయితే అందులో వాటర్ వేసుకొని వాటర్ కాస్త బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ముందుగా మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని అయితే ఆ వాటర్ లో యాడ్ చేసుకొని బాగా బాయిల్ అయ్యేంత వరకు కూడా ఉంచుకుంటే బొంబాయి చట్నీ రెడీ అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా వస్తుంది. నేనైతే ఏ కర్రీస్ లో అయినా ఏ వంటల్లో అయినా సరే ఎక్కువగా మసాలాలు యాడ్ చేయకుండా చాలా సింపుల్ గానే కుక్ చేసేస్తాను. ఎందుకంటే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అలాగే మేము కూడా ఎక్కువగా మసాలాలు తింటే మాకు ఎక్కువగా పడదు. మేమనే కాదు ఎవరైనా ఎక్కువ మసాలాలు తినడం మన హెల్త్ కి కూడా అంత మంచిది కాదనమాట. ఇంకా నేనైతే ముందుగా మిక్స్ చేసుకున్న ఈ మిక్చర్ ని ఇలా జల్లిలో అయితే వేస్తున్నాను. ఎందుకంటే ఏమైనా పురుగులు ఉంటే పోతాయి కదా, అందుకోసమని ఇలా వేస్తాను. ఈ పిండిని వేసిన వెంటనే బాగా ఒకసారి మిక్స్ చేయాలి, లేదంటే అడుగంతా కూడా ఉండగట్టేసినట్టు అయిపోతుంది. చాలా మందికి టిఫిన్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన చట్నీ నచ్చుతుంది. మరి మీకు ఏ రకమైన చట్నీ నచ్చుతుందో కమెంట్ లో కమెంట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.